పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిందేనా? ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలి అంటున్నారు. 3 రూపాయలు పెంచారు, మరో 10 రూపాయలు పెరగచ్చు అంటున్నారు. దీని మీద మనం ఆలోచించాలి కదా, నిజంగానే ఎందుకు పెరుగుతుంది అనేది. తప్పుడు ప్రచారం కాదు, వాస్తవాలు తెలుసుకుందాం. ప్రపంచ చమురు మార్కెట్లో $145 ఉన్న రోజుల్లో మన భారతదేశంలో పెట్రోల్ 65 రూపాయలకు దొరికింది. తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు 65-72 రూపాయల మధ్యలో ఉండేది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ మార్కెట్లో మనకు అనుకూలంగా వాతావరణం అనుకోకుండా మారింది. చమురు మార్కెట్లో ధరలు విపరీతంగా తగ్గిపోయినాయి. 140 నుంచి 130 నుంచి $60-70 కూడా ప్రపంచ మార్కెట్లో చమురు రేట్లు పడిపోయినాయి. అప్పుడు మనకి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కదా, తగ్గాయా? తగ్గలే. ఏమైనాయి? పెరిగినాయి. ఎంత పెరిగినాయి? ఈరోజు హైదరాబాద్లో 110 రూపాయలు పెట్రోల్, ఎక్కడ 72 రూపాయలు, ఎక్కడ 105 రూపాయలు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పడిపోవటం అనేది కరోనా సమయం వచ్చే నాటికి $30కి పడిపోయింది. ఒక బ్యారెల్ చమురు ధర, ఒక పీపా చమురు ధర $30కి $40కి పడిపోయింది. అప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర ఎంత కావాలా? అసలు ధరలో పావలా ధరకి రావాలి. వచ్చినాయా? రాలేదు. ఎందుకు రాలేదు? ఆ డబ్బులు ఎటుపోయినాయి? ఎవరి ఖాతాలో పడ్డాయి? మరి ఇదంతా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు ఏమంటున్నారు? ధరలు పెరిగితే రేపొద్దున్న ప్రపంచ మార్కెట్లో ప్రజలు త్యాగాలు చేయాలి, ధరలు పెరుగుతాయి, ఇంకో 10 రూపాయలు పెరిగినా కూడా ధరలు మోయాలని చెప్పి అంటున్నారు. తప్పు చేసింది ఎవరు? ధరలు త్యాగాలు చేయాల్సింది ఎవరు? అప్పుడు $30కి $40కి చమురు దొరికినప్పుడు చమురు ఎక్కువగా కొనేసి నిల్వ పెట్టుకోవచ్చు కదా. ఆ రకంగా చేయలేదు. తక్కువ ధరకి చమురు మన దగ్గరికి వచ్చినప్పుడు ధరలు పెంచకుండా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆ డబ్బులన్నీ అందులో జమ చేసి ఉంటే ధర పెరిగినప్పుడు ఆ డబ్బును ఉపయోగించవచ్చు. ఆ పని చేయలేదు. దీనికి కూడా ప్రజలు, మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు త్యాగాలు చేయాలి, భారాలు మోయాలా? ఇది ఎక్కడ న్యాయం? రెండోది స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, వ్యూహాత్మక చమురు నిల్వలు అంటారు. కనీసం 90 రోజుల పాటు చమురు అనేది తయారు కాకపోయినా కూడా, అక్కడి నుంచి దిగుమతి కాకపోయినా, ఇక్కడ ఉత్పత్తి కాకపోయినా 90 రోజులకి దేశ అవసరాలకి నిల్వలను ఉంచుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, తెలుగులో వ్యూహాత్మక చమురు నిల్వలు అంటారు. ఎవరైనా సరే వాటిని పెట్టుకుంటారు. కానీ మన భారతదేశంలో 10 రోజుల వరకే చమురు నిల్వలు ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ వైఫల్యం కదా. ఈ భారాన్ని కూడా ప్రజలే మోయాలి, ప్రజలే త్యాగం చేయాలని చెప్పంటే ఆయిల్ కంపెనీలు, రిలయన్స్ లాంటి ఆయిల్ కంపెనీలేమో లక్షల కోట్ల రూపాయల ఆదాయం గడిస్తాయి, ప్రజలేమో భారాలు మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండోది ఏంటి? దిగుమతుల మీద ఆధారపడటం అనేది. మోడీ గారు వచ్చినప్పటికీ ఇప్పటికి ఈ 12 సంవత్సరాల కాలంలో మనం ఆల్రెడీ ఆయిల్ మీద ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడ్డ దేశమే. కానీ ఆ ఆధారపడటం అనేది దిగుమతుల మీద 12% ఇంకా పెరిగింది. ఇంకా ఎక్కువగా డిపెండెన్స్ పెరిగింది. ఆ డిపెండెన్స్ ఇంకా ఎక్కువ పెరగటం అనేది అంటే అర్థం ఏంటి? మన దేశంలో చమురు ఉత్పత్తులు చేయాల్సినటువంటి స్థాయిలో చేయటం లేదు, వాటి మీద పెట్టుబడులు పెట్టడం లేదు. కాబట్టి చమురు ఉత్పత్తులు తగ్గిపోవటం, దీనికి కారణం ఎవరు? ప్రజలు కారణం కాని వాటికి ప్రజలు ఎలా భారాలు మోయాలి, ప్రజలు ఎందుకు భరించాలి అనేటువంటిది కదా కావాల్సింది. ధరలు పెరిగినప్పుడల్లా పన్నులు పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వానికి ఈ 12 ఏళ్ల కాలంలో పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా పన్నుల భారం మోపటం వల్ల, దాని ధర ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పటికీ ప్రజల మీద భారాలు మోపటం వల్ల 30 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వచ్చింది. దాంట్లో నుంచి కూడా ఎటువంటి రాయితీలు ప్రజలకు లభించలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు, యుక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించింది. ఏమని? ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా రష్యా దగ్గర ఆయిల్ కొనడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది. అప్పుడు రష్యా ఇంకా ధర తగ్గించి అమ్మింది. అప్పుడు మన దేశం రష్యా దగ్గర ఆయిల్ చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది, అతి తక్కువ ధర కొనుగోలు చేసింది. మరి అప్పుడు ఈ దేశంలో ఎవరికైనా ధర ₹1 తగ్గిందా? మరి ఆ లాభాలన్నీ ఎవరు కొట్టేశారు? అంటే ఆ రకమైనటువంటి లాభాలన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి 2-3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయిల్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు తమ యొక్క బొక్కసంలో వేసుకుంటా ఉన్నాయి. ఆ వెసులుబాట్లు ఏదైతే ఉందో, ఆ తగ్గుదలలు ఉన్నాయో, ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, రావాల్సిన ఉపశమనాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు రావాల్సిన ఉపశమనాలు ఏమో ప్రజలకు దక్కటం లేదు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి బడా కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బొక్కసంలోకి లక్షల కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి. అంటే రష్యన్ ఆయిల్ కొన్నప్పుడు వాళ్ళకే లాభం, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పుడు వాళ్ళకే లాభం, పన్నులు విపరీతంగా పెంచడం ద్వారా
ప్రభుత్వానికి లాభం. కానీ 60 రూపాయలు ఉన్నటువంటిది 65 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ కానీ 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ కానీ 100 రూపాయలు దాటిపోతే అది ప్రజల మీద భారం పడతా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ ఆలోచించాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ కాలంలో వచ్చినటువంటి అన్ని రకాల వైఫల్యాలకి ప్రజల మీద నెడుతున్నారు. అంతర్జాతీయంగా మనకి బాగా కలిసి వచ్చిన సందర్భాల్లో, అది రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, కరోనా కాలంలో ప్రపంచ మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు కానీ, అనేక సందర్భాల్లో మనకి కలిసి వచ్చినటువంటి అనేక అంశాలను వినియోగించుకోవడంలో ఫెయిల్ కావటం కానీ, ఆ వచ్చినటువంటి లాభాలు కొద్దిమంది కొట్టేయటం వల్ల కానీ ఈ భారం అంతా ప్రజల మీద మొయ్యాలంటున్నారు. ఈరోజు 3 రూపాయలు పెంచారు, రేపు 5 రూపాయలు పెరగచ్చు, 10 రూపాయలు పెరగచ్చు అంటున్నారు. ప్రజలు సరిగ్గా ఆలోచించకపోతే వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ సిలబస్ తప్పుడు ప్రచారాలను చాలా ఆకర్షణీయంగా అందంగా తయారు చేసి వాట్సాప్లో లేదు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తప్పదు నరేంద్ర మోడీ గారు కాబట్టే పెరగలేదు, పలానా దేశాల్లో అంతంత పెరిగిందని చెప్పి లేనిపోయినవన్నీ చెప్తూ, అబద్ధాలు చెబుతూ, వాళ్ళంతట వాళ్లే అన్ని సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని వక్రీకరించి చెప్తూ ఈ దేశ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ ఈ మోడీ ప్రభుత్వం యొక్క బడా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకుని వాటిని తిప్పికొట్టకపోతే రాబోయే కాలంలో ఈ దేశం మరింతగా దివాళా తీసే పరిస్థితి ఉంది. ఈ దేశ ప్రజలు దివాళా తీసే పరిస్థితి ఉంది. ఈ దేశ ప్రజల యొక్క ఆదాయాలు మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే అది అంతటితో ఆగదు. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం ధరలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈరోజు వాణిజ్య సిలిండర్ ధర 3 సార్లు పెంచడం వల్ల ఇవాళ హోటల్లో మనం కొనేటువంటి ఆహారం ధర పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకుని ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం.